నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మద్యం సేవించిన వారి కోసం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. వేడుకల్లో మితిమీరి మద్యం సేవించి స్పృహ కోల్పోయిన వారిని పోలీసులే స్వయంగా వారి ఇళ్ల దగ్గర దింపుతారని రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర ప్రకటించారు. ముఖ్యంగా బెంగళూరు నగర పోలీసులు ఈ బాధ్యతను తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. అందరినీ ఇళ్ల వద్ద దింపడం సాధ్యం కాదు కాబట్టి మత్తు దిగే వరకు వారిని ఉంచేందుకు నగర వ్యాప్తంగా 15 ప్రాంతాలను ఎంపిక చేశారు. అయితే తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. బెంగళూరు, మైసూర్, హుబ్బళి వంటి రద్దీ ప్రాంతాల్లో శాంతి భద్రతల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం బెంగళూరులో ఏకంగా 20,000 మంది పోలీసులను మోహరించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా పోలీసు బృందాలను కూడా రంగంలోకి దించారు. పబ్లు, బారుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తారు. మరోవైపు తెలంగాణలో కూడా మద్యం ప్రియుల కోసం ఒక శుభవార్త అందింది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ న్యూ ఇయర్ రాత్రి ఉచిత సేవలు అందించాలని నిర్ణయించింది. మద్యమత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు ఈ యూనియన్ 500 వాహనాలను సిద్ధం చేసింది. ఇందులో క్యాబులు, ఈవీ బైకులు మరియు ఆటోలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. ప్రమాదాలను నివారించడం మరియు ప్రజలను సురక్షితంగా ఇళ్లకు చేర్చడమే ఈ రెండు రాష్ట్రాల చర్యల ప్రధాన ఉద్దేశం. ఈ నిర్ణయాలపై అటు ప్రజల నుండి, ఇటు సోషల్ మీడియా నుండి విశేష స్పందన లభిస్తోంది.